అమెరికాలో జనాభా కంటే తుపాకులు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అగ్రరాజ్యంలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. అమెరికాలో ప్రజలకు ప్రశాంతత అనేదే లేదు. గడప దాటి బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికెళ్లే వరకు భయంగానే గడుపుతుంటారు. ఏ క్షణాన ఎవరు ఢామ్ ఢామ్ అంటూ కాల్పులు జరుపుతారోనని భయపడుతూనే ఉంటారు. ఇదంతా అగ్రరాజ్యంలో పెరుగుతున్న తుపాకీ సంస్కృతి ప్రభావం. అగ్రరాజ్యమైన అమెరికాలో కొంతకాలంగా తుపాకుల తూటాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు బలవుతున్నారు. చిన్నపాటి గొడవకే విచక్షణ మర్చిపోయి కాల్పులకు తెగబడుతున్నారు ఉన్మాదులు. క్షణికావేశంలో ఎడాపెడా కాల్పులు జరిపి అమాయకులను బలి తీసుకుంటున్నారు. ఈ గన్ కల్చర్లో భాగంగా కిందటేడాది డిసెంబర్లో మరోసారి తుపాకీ మోగింది. లాస్ వేగాస్లోని నెవడా విశ్వవిద్యాలయంలో ఓ ప్రొఫెసర్ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ సంఘటనలో 3 చనిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ పోలీసులు కాల్పులు జరపడంతో ప్రొఫెసర్ చనిపోయాడు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే విశ్వవిద్యాలయంలోనే కాల్పుల ఘటన జరగడం పట్ల అమెరికా ప్రజలు అవాక్కయ్యారు. ఇదంతా అమెరికాలోని గన్ కల్చర్ విష సంస్కృతి ప్రభావం. దాదాపు 6 నెలల కిందట జరిగిన ఒక సంఘటనలో రాబర్ట్ కార్డ్ అనే దుర్మార్గుడు మొత్తం 18 మందిని పొట్టన పెట్టుకున్నాడు. మైన్ రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్లో రాబర్ట్ కార్డ్ అనే ముష్కరుడు జరిపిన కాల్పులకు అమెరికా నివ్వెరపోయింది. రాబర్ట్ కార్డ్ గతంలో ఆయుధాలు ఉపయోగించడంలో ట్రైనర్గా పనిచేసినట్లు అధికార వర్గాల సమాచారం. అయితే కొంతకాలంగా రాబర్ట్ కార్డ్ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని తెలిసింది. అంతేకాదు ఇటీవలే ఒక మానసిక చికిత్సాలయంలో 2 వారాల పాటు చికిత్స కూడా తీసుకున్నాడు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే అమెరికాలో కొంతకాలంగా తుపాకీ సంస్కృతి పెరుగుతోంది. కిందటేడాది ఏప్రిల్ నెలలో కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్ ప్రాంతంలోని ఒక బ్యాంకు దగ్గర తుపాకీ పేలింది. దీంతో 5 అక్కడికక్కడే చనిపోయారు. ఈ సంఘటనలో మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుడిపై బ్యాంకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంతో కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. వాస్తవానికి అమెరికాకు గన్ కల్చర్ కొత్త కాదు. కొంతకాలంగా అగ్రరాజ్యంలో తుపాకుల తూటాలు జనం ప్రాణాలు తీస్తున్నాయి. క్షణికావేశానికి అమాయకులు బలవుతున్నారు. ఇదిలా ఉంటే అగ్రరాజ్యంలో జనాభా కంటే తుపాకులే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ లేనంత తుపాకీ హింస అమెరికాలో ఉందని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. పేరుకు అగ్రరాజ్యమైన అమెరికాలో ప్రజలకు ప్రశాంతత అనేదే లేదు. గడప దాటి బయటికెళితే మళ్లీ ఇంటికెళ్లే వరకు భయంగానే గడుపుతుంటారు. ఏ క్షణాన ఎవరు డామ్ డామ్ అంటూ కాల్పులు జరుపుతారోనని భయపడుతూనే ఉంటారు. ఇదంతా పెరుగుతున్న గన్ కల్చర్ ప్రభావం. కొంతకాలంగా అమెరికాలో వరుసగా కాల్పుల సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. కిందటేడాది జనవరిలో లాస్ ఏంజల్స్ లోని మాంటరీ పార్క్ సంఘటన మరొక ముందే ఫిబ్రవరిలో మిచిగన్ యూనివర్సిటీలో కాల్పులు జరిగాయి. చిన్నారులు చదువుకునే స్కూళ్లను కూడా ఉన్మాదులు వదలడం లేదు. పిల్లల్ని కూడా తమ పైశాచికత్వానికి బలి తీసుకుంటున్నారు. 2012 డిసెంబర్ 14న కనెక్టికట్ న్యూ టౌన్లోని పాఠశాలలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయారు.
వీరిలో 20 మంది చిన్నారులు కాగా 6 పాఠశాల సిబ్బంది. ఈ సంఘటనతో అమెరికా స్కూళ్లలో పిల్లలకు సెక్యూరిటీ లేదనే విమర్శలొచ్చాయి. కాగా 2018 ఫిబ్రవరి 14న ఫ్లోరిడాలోని డగ్లస్ హై స్కూల్లో నికోలస్ క్రజ్ అనే 19 ఏళ్ల కుర్రాడు జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయారు. కాల్పులకు తెగబడ్డ నికోలస్ క్రజ్ ఇదే స్కూలు పూర్వ విద్యార్థి కావడం విశేషం. ఆ తర్వాత ఇలాంటి సంఘటనలే మరికొన్ని జరిగాయి. 2022 మే 24న టెక్సాస్ స్కూల్లో ఓ యువకుడు జరిపిన కాల్పుల్లో 21 మంది చనిపోయారు. వీరిలో 19 మంది చిన్నారులున్నారు. మెక్సికన్ సరిహద్దుల్లోని ఓవాల్డే ఎలిమెంటరీ స్కూల్లో ఈ దారుణం జరిగింది. అలాగే కొన్ని నెలల కిందట లాస్ ఏంజల్స్ లోని మాంటరీ పార్క్ లో జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోయారు. లూనార్ కొత్త సంవత్సర వేడుకల్లో ఈ హింస చెలరేగింది. మాంటరీ పార్క్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతుండగా ఒక వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. కాల్పులు జరిగిన సమయంలో మాంటరీ పార్క్ లో వేల మంది జనం ఉన్నారు. మాంటరీ పార్క్ సంఘటన మరొక ముందే తాజాగా మిచిగాన్ యూనివర్సిటీలోని ప్రధాన క్యాంపస్ లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో 3 చనిపోయారు. మరికొంతమంది గాయపడ్డారు. కాల్పులు జరిగిన మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ క్యాంపస్ లో 50,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాలో గన్ కల్చర్ కొత్త విషయం కాదు. అగ్రరాజ్యంలో తుపాకీ సంస్కృతి పాతదే. 1775 నుంచి అమెరికా సంస్కృతిలో తుపాకులు భాగమయ్యాయి. ఆఫ్రో అమెరికన్లను బానిసలుగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యంలో తుపాకుల వాడకం మొదలైంది. కాలక్రమంలో తుపాకీ కలిగి ఉండడం అనేది ఒక ప్రెస్టేజ్ సింబల్ గా మారింది. తొలి రోజుల్లో అమెరికన్లు తమ భద్రత కోసం తుపాకులు పట్టుకుని తిరిగేవారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతోంది. ఆత్మరక్షణ అనే సాకును చూపిస్తూ అమెరికన్లు తుపాకులను ఎడాపెడా కొంటున్నారు. గత 20 ఏళ్లలో అమెరికాలో సుమారు 20 కోట్ల తుపాకులు అమ్ముడైనట్టు ఒక అంచనా. ఇంట్లో తుపాకీ ఉండడాన్ని హోదాగా భావించే వైఖరి అమెరికా సమాజంలో పెరిగింది. ఫలితంగా కుటుంబంలో కనీసం ఒక్కరైనా తుపాకీ కొనుగోలు చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రక్షించుకోవాలంటే గన్ తప్పనిసరిగా ఉండాల్సిందే అనుకునే వారి సంఖ్య పెరిగింది. ఈ వైఖరి చివరకు అమాయక ప్రజల ప్రాణాలు తీసే విష సంస్కృతికి దారితీస్తుంది.